రమేష్ అరవింద్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ముఖ్యంగా కన్నడ, తమిళ సినిమాల్లో అత్యంత ప్రతిభావంతుడైన నటుడు, దర్శకుడు, రచయితగా పేరు పొందారు. ఆయనను సామాన్యంగా విలక్షణ నటుడు, చిరునవ్వుల రారాజు అని పిలుస్తారు. ఆయన జీవిత విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. రమేష్ అరవింద్ 1964 సెప్టెంబర్ 10న కర్ణాటకలోని కుంభకోణంలో జన్మించారు. విద్య బెంగళూరులోని UVCE కళాశాల నుండి మెకానికల్ ఇంజనీరింగ్లో పట్టా పొందారు. ఆయన చదువులో చాలా చురుకైన విద్యార్థి. కుటుంబం: ఆయన భార్య పేరు అర్చన, వారికి నివేదిత అనే కుమార్తె, అర్జున్ అనే కుమారుడు ఉన్నారు. రమేష్ అరవింద్ ప్రయాణం కేవలం కన్నడ పరిశ్రమకే పరిమితం కాలేదు. ఆయన తెలుగు, తమిళ మరియు మలయాళ భాషల్లోనూ రాణించారు. తొలి అడుగులు: ప్రముఖ దర్శకుడు K. బాలచందర్ ద్వారా సుందర స్వప్నగలు చిత్రంతో కన్నడలో పరిచయమయ్యారు. తెలుగు సినిమాలు: తెలుగులో ఆయన సతీ లీలావతి, చిన్మయ, ముఖ్యంగా కమల్ హాసన్ నటించిన పంచతంత్రం వంటి చిత్రాలతో సుపరిచితులు. ఆయన తన సహజ సిద్ధమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. కమల్ హాసన్తో అనుబంధం: రమేష్ అరవింద్ లోకనాయకుడు కమల్ హాసన్ మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి అనేక చిత్రాల్లో నటించారు. కమల్ హాసన్ నటించిన ఉత్తమ విలన్ చిత్రానికి రమేష్ అరవింద్ దర్శకత్వం వహించడం విశేషం. రమేష్ అరవింద్ కేవలం నటుడిగానే కాకుండా పలు రంగాల్లో తన ముద్ర వేశారు. దర్శకత్వం: రామశ్యామ భామ, సత్యవాన్ సావిత్రి, యాక్సిడెంట్, ఉత్తమ విలన్ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. టెలివిజన్: జీ కన్నడలో ఆయన నిర్వహించిన వీకెండ్ విత్ రమేష్ కార్యక్రమం విపరీతమైన ప్రజాదరణ పొందింది. ప్రముఖుల జీవిత విశేషాలను పంచుకునే ఈ షో ఆయనకు కన్నడ నాట ప్రతి ఇంట్లో చోటు కల్పించింది. రచయిత, వక్త: ఆయన అనేక స్ఫూర్తిదాయకమైన పుస్తకాలు రాశారు మరియు మోటివేషనల్ స్పీకర్గా యువతను ప్రభావితం చేస్తున్నారు. ఆయన నటనకు గాను పలుమార్లు కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులను మరియు ఫిల్మ్ఫేర్ అవార్డులను అందుకున్నారు. రమేష్ అరవింద్ తన కెరీర్లో 100కి పైగా సినిమాల్లో నటించి నేటికి ఎంతో ఉత్సాహంగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఆయన తెలుగులో నేరుగా నటించిన సినిమాలు తక్కువైనా ఆయన నటించిన డబ్బింగ్ సినిమాలు, కమల్ హాసన్ చిత్రాల ద్వారా తెలుగు వారికి చాలా దగ్గరయ్యారు. సతీ లీలావతి: ఈ సినిమాలో ఆయన నటన, కామెడీ టైమింగ్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మౌనరాగం: ఆయన నటించిన ఎన్నో ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ తెలుగులోకి అనువదించబడ్డాయి. గోల్మాల్: ఈ చిత్రంలో కూడా ఆయన తనదైన శైలిలో హాస్యాన్ని పండించారు. క్లీన్ ఇమేజ్: దశాబ్దాల సినీ ప్రస్థానంలో వివాదాలకు దూరంగా ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే జెంటిల్మన్గా ఆయనకు పేరుంది. బహుభాషా కోవిదుడు: కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో ఆయన అనర్గళంగా మాట్లాడగలరు. సాంకేతిక పరిజ్ఞానం: ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల సినిమా మేకింగ్లో కొత్త సాంకేతికతను వాడటంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. రమేష్ అరవింద్ కేవలం వెండితెరకే పరిమితం కాకుండా సమాజానికి ఏదో ఒకటి ఇవ్వాలని తప్పించే వ్యక్తి. ఆయన రాసిన ఆర్ట్ ఆఫ్ సక్సెస్ వంటి పుస్తకాలు యువతకు దిశానిర్దేశం చేస్తున్నాయి. టెడెక్స్ వంటి వేదికలపై ఆయన ఇచ్చిన ప్రసంగాలు మిలియన్ల కొద్ది వ్యూస్తో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రమేష్ అరవింద్ తన సినీ ప్రస్థానంలో 100 సినిమాల మైలురాయిని దాటారు. ఆయన 100వ సినిమా పుష్పక విమాన. ఇది ఒక తండ్రి మరియు కూతురి మధ్య ఉన్న అనుబంధాన్ని చాటి చెప్పే ఎమోషనల్ మూవీ. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా ఆయన నటనలోని వైవిధ్యాన్ని మరోసారి నిరూపించింది.
కన్నడ టెలివిజన్ చరిత్రలో వీకెండ్ విత్ రమేష్ అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షో. ఈ షోలో ప్రముఖుల జీవిత ప్రయాణాన్ని చాలా హుందాగా, ఎమోషనల్గా ఆవిష్కరిస్తారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, సుధామూర్తి వంటి దిగ్గజాల నుండి పునీత్ రాజ్ కుమార్, యష్ వంటి సినీ తారల వరకు అందరూ ఈ షోలో అతిథులుగా పాల్గొన్నారు. ఈ షో ద్వారా ఆయన అందరివాడుగా మారిపోయారు. రమేష్ అరవింద్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఆయన రమేష్ అరవింద్ ఇన్సైట్స్ పేరుతో చిన్న చిన్న వీడియోలు చేస్తూ జీవితంలో విజయం సాధించడానికి కావాల్సిన సూత్రాలను పంచుకుంటారు. ఆయన ప్రసంగాలు ఎప్పుడూ సానుకూలతతో, ప్రాక్టికల్ సలహాలతో నిండి ఉంటాయి. తమిళం కమల్ హాసన్ నటించిన పంచతంత్రం, సతీ లీలావతి వంటి సినిమాల్లో ఆయన పాత్రలు ఇప్పటికీ అక్కడి ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. కొన్ని మలయాళ చిత్రాల్లో కూడా ఆయన నటించి మెప్పించారు. రమేష్ అరవింద్, లోకనాయకుడు కమల్ హాసన్ మధ్య గురు శిష్యుల సంబంధం కంటే మించిన స్నేహం ఉంది. వీరిద్దరూ కలిసి సతీ లీలావతి, దుమ్మి దమ్మి, పంచతంత్రం మరియు ముంబై ఎక్స్ప్రెస్ వంటి చిత్రాల్లో నటించారు. కమల్ హాసన్ కలల ప్రాజెక్ట్ అయిన ఉత్తమ విలన్ చిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యతను రమేష్ అరవింద్కు అప్పగించటం ఆయనపై కమల్ హాసన్కు ఉన్న నమ్మకానికి నిదర్శనం. నటుడిగానే కాకుండా దర్శకుడిగా ఆయన ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారు. రామ శ్యామ భామ ఇది కమల్ హాసన్ నటించిన కామెడీ ఎంటర్టైనర్. కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. యాక్సిడెంట్ ఇది ఒక సీరియస్ థ్రిల్లర్. ఇందులో ఆయన దర్శకత్వ ప్రతిభను విమర్శకుల ప్రశంసలు దక్కాయి. నమ్మన్న యాక్షన్ సినిమాలను కూడా తను హ్యాండిల్ చేయగలనని ఈ సినిమాతో నిరూపించారు. ఆయనను పరిశ్రమలో స్మైల్ కింగ్ అని పిలుస్తారు. కానీ ఆ నవ్వు వెనుక కఠినమైన క్రమశిక్షణ ఉంటుంది. ఫిట్నెస్ 60 ఏళ్లు దాటినా ఆయన ఇప్పటికీ ఎంతో ఫిట్గా ఉంటారు. దానికి కారణం ఆయన క్రమం తప్పకుండా చేసే యోగా మరియు ఆహార నియమాలు. టెక్నాలజీ ప్రేమికుడు. ఆయన ఒక ఇంజనీర్ కావడం వల్ల సినిమా షూటింగ్లో వాడే లేటెస్ట్ కెమెరాలు, ఎడిటింగ్ సాఫ్ట్వేర్ల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటారు. ఆయన అనేక సామాజిక అవగాహన కార్యక్రమాల్లో భాగస్వామి అవుతుంటారు. ముఖ్యంగా ఓటింగ్ అవగాహన, ట్రాఫిక్ రూల్స్, పర్యావరణ పరిరక్షణ వంటి విషయాలపై ప్రభుత్వం తరపున ప్రచారకర్తగా వ్యవహరించారు.